కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ స్థాపన సందర్భంగా నెలకొన్న మత ఘర్షణలు ఉద్రిక్తతల నేపథ్యంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మత సామరస్యం వర్ధిల్లాలి అని నెల్లూరు సిటీలో కొనసాగిన ర్యాలీ. మత సామరస్యం వర్ధిల్లాలి, లౌకికవాదం వర్ధిల్లాలి, దేశ సమైక్యతను కాపాడుకుందాం, హిందూ ముస్లిం భాయ్ భాయ్, హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అని నినదిస్తూ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు అపోలో హాస్పిటల్ సెంటర్ నుంచి చిల్డ్రన్స్ పార్క్ జంక్షన్ మీదుగా కొనసాగిన ర్యాలీ. हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम भाई भाई, हर जिल्लालो मत सामरस्य, हर जिल्लालो मत सामरस्य, हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम भाई भाई. ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్యకాలం మనం చూసాం. ఆకవీడు ప్రాంతంలో కూడా అక్కడ టెంపుల్ నిర్మాణం అనే పేరుతో అక్కడ మత ఘర్షణలు సృష్టించేదానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేసింది. మరో పక్క నిన్న కడపలో చూస్తే మత ఘర్షణలు సృష్టించేదానికి ప్రయత్నం చేసింది. ఆడేదైతే కార్పొరేషన్లో ఒక తీర్మానం జరిగిందో ఆడ టిప్పు సుల్తాన్ది విగ్రహాన్ని పెట్టాలని దాన్ని ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆడ ఎదుర్కోవటం జరిగింది. ఇది సరైనది కాదు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని దాన్ని సమస్యను పరిష్కారం చేసి హిందూ ముస్లిం మధ్య ఐక్యతను సాధించేదానికి ఇప్పుడు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ఓ పక్క మనకి దర్గా ఉంది. అనేక మంది ఇతర దేశాలు కూడా మత సామరస్యానికి దీపికగా ఉండేటువంటిది అలాంటి బారాషా దర్గాని మనం పరిశీలించవచ్చు. అట్లాగని ఈ జిల్లాలో ఉండేటువంటి హిందూ ముస్లిం మధ్య ఐక్యతను సాధించేదానికి ఈ జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద బాబ్రీ మసీదు పూజ చేసినప్పుడు కూడా ఈడ మత సామరస్యానికి చిహ్నంగా ఈ జిల్లాలో ఎలాంటి చిన్న విషయాలు కూడా జరగలేదు. ఇప్పుడు కూడా భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మత ఘర్షణలు రాకుండా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. అట్లాంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కల్పించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అంటే మన రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి నుంచి హిందూ ముస్లింల ఐక్యతకి ఒక ఉదాహరణగా ఉంది. ఇతర ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి సంఘటనలు జరిగినా మత సామరస్యానికి భంగం కలిగేటటువంటి విషయాలు జరిగినా నెల్లూరులో మాత్రం ఎప్పుడూ అలాంటి పరిస్థితులు ఏర్పడలేదు. దీనికి నెల్లూరు ప్రజానీకంగా, నెల్లూరులో ఉన్న ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళంగా మనం గర్వపడతాం. అదేవిధంగా మొత్తం రాష్ట్రం అంతా ఉండాలని, గతం నుంచి మనకు ఏ వారసత్వం అయితే ఉందో ఆ వారసత్వాన్ని దెబ్బతినకుండా కాపాడుకోవాలని మనం కోరుకోవాలి. మనం కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకనంటే ప్రతి చిన్న విషయాన్ని ఏదో ఒక రకంగా పెద్ద చేసి ఇద్దరి మధ్య ఘర్షణ పెట్టి పోలీసుల దాకా దాన్ని తీసుకొని వచ్చి శాంతి భద్రతల సమస్య కింద మార్చడంతో పాటు నెట్ట నిలువున ఈ రెండు వర్గాలని, ఈ రెండు మతాల వాళ్ళని చీల్చేటటువంటి ప్రయత్నాలు అక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యానికి భంగం కాకుండా ఇప్పటిదాకా ఏ రకమైన ఐక్యత వర్ధిల్లుతున్నదో ఆ ఐక్యతను నిరంతరం కాపాడుకుందామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం. మిత్రులారా, అందరికీ ధన్యవాదాలు.